భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి ఇవాళ ఈడీ అధికారుల ముందు హాజరు కానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమోయ్ కుమార్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించిన ఈడీ ఈసారి 3 సెల్ డీడ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని సూచించింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్ను ఈడీ అధికారులు విచారించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తుంది. భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి ఇవాళ ఈడీ అధికారుల ముందు హాజరు కానున్నారు. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అమోయ్ కుమార్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించిన ఈడీ ఈసారి 3 సెల్ డీడ్లకు సంబంధించిన పూర్తి వివరాలతో రావాలని సూచించింది. ఇప్పటికే 2024లో అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. మహేశ్వరం పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన కేసుల ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ కొనసాగిస్తుంది. భూదాన్ భూముల్లో సుమారు 42 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో అమోయ్ కుమార్ భారీగా లబ్ధి పొందినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, భూముల బదిలీలు, సంబంధిత డాక్యుమెంట్లపై ఈడీ లోతుగా ఆరా తీస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే భూదాన్ భూములకు సంబంధించి సంచలనం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. 2024లో కూడా ఐఏఎస్ అధికారి అయిన అమోయ్ కుమార్ని కూడా ఈ యొక్క విషయానికి సంబంధించి విచారణకు పిలవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు దాదాపుగా 4 గంటల పాటు ఆయనను విచారించిన ఈడీ అందులో భాగంగా కొన్ని కీలక అంశాలపైన కూడా ఆయనను ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తుంది. ఈ భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కావచ్చు, ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసిన సమయంలో ఆయన పొందిన లబ్ధికి సంబంధించిన వివరాలను కూడా సేకరించినట్లుగానైతే తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన ఆస్తి వివరాలు కావచ్చు, అంతేకాకుండా ఆ సమయంలో ఆయన కొనుగోలు చేసిన భూములు అలాగే పత్రాలు, వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా తీసుకొని ఈరోజు ఈడీ ముందుకు హాజరు కావాలంటూ కూడా కోరిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఆ సమయంలో అతనికి సహకరించిన అధికారులపైన కూడా నిఘా పెట్టినట్లయితే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇందులో మనీ లాండరింగ్ అనేది భారీగా జరిగినట్లుగానైతే అధికారులు
గుర్తించడం అయితే జరిగింది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన వివరాలన్నిటినీ కూడా బయట పెట్టేందుకు ఈడీ మరోసారి దూకుడు పెంచిందనే చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇందులోని బడా బాబులు ఎవరున్నారో వారికి సంబంధించిన వివరాలతో సహా సాక్ష్యాధారాలను సంపాదించి వారందరినీ కూడా కోర్టు ముందు హాజరుపరిచే ప్రయత్నం అయితే ఈడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే అమయ్ కుమార్ని మరోసారి ఈడీ విచారణకైతే రమ్మన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనిలో భాగంగా ఇప్పటికే అమయ్ కుమార్ కూడా ఈడీ ఎదురుకు హాజరయ్యే సమయంలో ఈ యొక్క అతని ఆస్తి వివరాలతో పాటు పూర్తి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. వీటిలో భాగంగానే ఇప్పుడు అమయ్ కుమార్ అతని ఆస్తి వివరాలను కూడా తీసుకొచ్చినట్లుగానైతే తెలుస్తోంది. అయితే తాజాగా కొన్న ఆస్తులు, అంతేకాకుండా ఆ యొక్క భూదాన్ భూముల వ్యవహారం నడుస్తున్న సమయంలో కొన్న భూములు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇతర నగదుకు సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరించినట్లుగానైతే ముందుగా సేకరించి పెట్టుకున్న వాటిపైన కూడా ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే లిఖిత, మరి ఇప్పుడు 42 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు కూడా ఆరోపణలు కూడా ఇది ఎంతవరకు నిజమంటారు? ఇక్కడ అధికారులు అనుమానిస్తున్న వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఆధారాలతో సహా నిరూపిస్తామంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది పేద ప్రజలకు చెందవలసిన భూములు, అంతేకాకుండా ప్రభుత్వ సంస్థల భూములు, వీటన్నిటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంతో పాటు అందులో రియల్ ఎస్టేట్ వ్యవహారం అంతా కూడా నడిపినట్లుగానైతే అధికారులు గుర్తించారు. దీనిలో భాగంగానే అమయ్ కుమార్కు భారీగా ముడుపులు అందాయంటూ కూడా వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎంతవరకు వాస్తవమో, అంతేకాకుండా ఆ వచ్చిన అమౌంట్ తోటి అతను ఏం చేశాడు, ఏ విధంగా వచ్చాయి, అందులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే కోణంలోనైతే ఈ విచారణ కొనసాగనున్నట్లుగా, వాటిపైననైతే అమయ్ కుమార్ని ప్రశ్నలు అడగనున్నట్లుగానైతే తెలుస్తోంది. పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా త్వరలోనే బయట పెడతామంటూ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లిఖిత.